లెట్స్ ఎక్స్ప్లోర్ వైనాడు సో ఆఫీస్ బంక్ కొట్టి మరి వీఆర్ గోయింగ్ టు వైనాడు. యాక్చువల్ గా అసలు ఐఫోన్ లో ఇంత బాగా వీడియో వస్తుంది చూడండి. సన్నకి హలో, ఇడెవడో తెలుసా మీకు? షీఈస్ ధృవిత్ సాయి రెడ్డి, షీఈస్ సాన్విక రెడ్డి, షీఈస్ సాన్విక. చూడండి సాన్విక ముందుకు వెళ్ళి నా చెప్పు. నేను ఇతనా అత్త మా ధృవిత్తో ఒక ఛానల్ క్రియేట్ చేపిస్తాం ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ముందు ముందు మంచిగా వైనాడు డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తాం. ఛానల్ పేరు కూడా చెప్పేసి ద కింగ్ ఆఫ్ కడప, ధృవిత్ సాయి రెడ్డి, ద కింగ్ ఆఫ్ కడప. నువ్వు హాయ్ వీడు హాయ్ బై ద పెయిన్ చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇంకేమైనా చెప్పు, పాట పాడు. ఇందాక పాడుతువే ఏదో, ఇందాకేదో పాడుతువే ఏందిరా అది? చెప్పినారేమో అంటే ఆ నుంచి 600 దూరానికి మళ్ళీ వెనక్కి పోయినాం. ఇటు తిరుగు సాన్వి, చూడు అనంత నువ్వు తిరుగు. I am going to Wayanad with my wife Leela. డాక్టర్ డాక్టర్ ఇంట్లో ఏం డాక్టర్? హాస్పిటల్ కే డాక్టర్. హాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాసిల్ హౌస్. సో ఆల్రెడీ ఇంట్రో ఇవ్వకముందే మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. సో వీఆర్ గోయింగ్ టు వన్ ట్రిప్, అది వయనాడు అనమాట. అనుకోకుండా మేము అంటే ఇది మాన్సూన్ చేంజెస్ అయ్యాయి, బట్ వర్షం పడుతూ ఉంది. మా ట్రిప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకే ఒక ఛాలెంజింగ్గా అయితే అనిపిస్తుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ వయనాడు. మేము ప్లాన్ అయితే వేసుకున్నాం కానీ వయనాడు అని, బట్ సడన్గా అసలు మేలో ఎండలు కాకుండా ఇలా వర్షాలు రావడం ఏంటో అసలు ఒక కొత్తనే అని చెప్పాలి. సో ఎప్పుడు మనకి మే అంటే ఒక రేంజ్లో చాలా వేడిగా అలా అనిపించేది కదా. సో మేమైతే ఇలా ప్లాన్ వేసుకున్నాము. వయనాడుకి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగే 6 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో ఎన్నో రోజులు ఏం కాదు, మేము జస్ట్ ఒక 1 day కోసమే వెళ్తున్నాము. ఎందుకంటే బెంగళూరు నుంచి 1 day పోవడానికి 1 day రావడానికే సరిపోతుంది. అంటే పిల్లలతో వెళ్తున్నాం కదా, సో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ డ్రాప్స్ అట్లా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా కంటిన్యూస్ జర్నీ అంటే పిల్లలు కూడా సహకరించాలి. సో వీ హ్యాడ్ ఎ ఫన్ ఇన్ ద ట్రిప్. సో అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేమైతే ఇంకా పాటలు పెట్టుకొని ఫుల్గా ఊపుతున్నారు మా వాళ్ళు. అంటే ఈ ట్రిప్ ఏంటంటే మా అన్నయ్య మా వదిన డాక్టర్ అనమాట. సో వాళ్ళకి కొంచెం రిలీఫ్ ట్రిప్ ఇది అంతే. సో అండ్ ఎప్పుడు వర్క్, హాస్పిటల్, పేషెంట్స్ ఇదే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కొంచెం లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆల్ ఆఫ్ సడన్ వీ ప్లాన్డ్ దిస్ అండ్ ఎగ్జిక్యూటెడ్ వెరీ ప్రాపర్లీ అండ్ బాగా అనిపించింది ట్రిప్. అంటే ఎప్పుడు ఒక ఇట్లా ఫ్యామిలీస్తో మనకి ఎవరైతే కన్వీనియంట్గా ఉంటారో, మనం ఎవరితో అయితే ఎంజాయ్ చేయగలమో వాళ్ళతోటి ఫ్యామిలీతోటి ఇట్లా ట్రిప్స్ వేసుకుంటే ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. సో నేను కూడా రీసెంట్గా జాబ్ అయితే చేంజ్ అయ్యాను. సో చేంజ్ అవ్వకముందు ఒక ట్రిప్ వేసుకొని స్టార్ట్ చేద్దాము ఒక ఫ్రెష్ లైఫ్ అనేది నేను అనమాట. అంటే నాకు కూడా అలా ఉండే. సో మా వారి గురించి తెలిసిందే, ఆయనకు అస్సలు హాలిడేస్ ఉండవు. సో మేము ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి ఇంకా చాలా బలవంతంగా మా ఆయన్ని కూడా పట్టుకెళ్ళిపోతున్నాము. సో అదనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఆన్ ద వేలో అయితే ఉన్నాము. సో చాలా బాగా అయితే ట్రిప్ జరిగింది.
సో ఇంకా అన్ని మీరే చూడండి, వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకే తెలుస్తుంది మేము ఎంత ఫన్ చూసాము. ఇది ఫస్ట్ డే ఆఫ్ వయనాడు అనమాట. అంటే విత్ ట్రావెల్ ఇంకా సాంగ్స్ పెట్టుకొని మేము అలా చిల్ అవుతున్నాము. మేమందరం ఇలా మంచిగా పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో పాటలు ఏంటి అనేది మీరే గెస్ చేయండి మా సింబాలిక్ని బట్టి, ఎందుకంటే పాటలు పెడితే కాపీ రైట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వై ఐ డిడ్ంట్ పుట్ సాంగ్స్. ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. 60 కిలోమీటర్స్ టు వయనాడు. మా అన్నని వెనక్కి పంపించినాం పాపం. మేము ఇంతవరకు ఇంత గట్టిగా ఎప్పుడు మాట్లాడలేదు. మేము ఈ రోజు ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఎవరంటే మన డ్రైవరు నవీన్ బాబాయ్ గారు. చెప్పు బాబాయ్. ఇంకా మేము బండిపుర ఫారెస్ట్ ఏరియా మధ్యలో నుంచే వెళ్ళాలన్నమాట వయనాడు అంటే. సో ఏం జరిగిందంటే మేము అక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాము. జస్ట్ ఇంక ఎంటర్ అవుతాం అనగా రిఫ్రెష్మెంట్స్ పిల్లలకి సుస్సులు అన్నీ పోయించుకొని, ఇంకా ఎందుకంటే మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలో మనకు అలో ఉండదు మనం దిగడానికి కానీ అంతా. అదొక ఇక్కడ మేము దారిలో అయితే కొన్ని ఎలిఫెంట్స్ కొన్ని యానిమల్స్ అయితే చూసాము. మనం షూట్ చేసుకోకూడదు, లైక్ ఫొటోస్ ఇట్లా బండి ఆపడం అనేది. అక్కడ ఎవరైనా చూస్తే మనకి ఫైన్ వేస్తారంట. సో మేము స్పాటెడ్ 3 ఎలిఫెంట్స్ అనమాట. భలే అనిపించాయి. అండ్ చిన్నగా వెళ్తే కనిపిస్తే కానీ మనము అంత చేయరు. సో మేము జస్ట్ ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది. సో ఇంకా మేము ఆన్ ద వే టు వయనాడు దగ్గర కూడా జస్ట్ ఒక చిన్న ప్లేస్ దగ్గర అయితే ఆగాము. వయనాడు ఫారెస్ట్ రిజర్వ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ ఫన్, బాగా అనిపించింది. బట్ ట్రావెల్లోనే చాలా టైం అయితే అయిపోయింది. పిల్లలు ఇంకా అబౌట్ టు స్లీప్. సో వి ఎంటర్డ్ ఇన్ టు వయనాడు. ఆ వయనాడు దగ్గర ఏదో ఒక ప్లేస్, నాకు ఆ ప్లేసెస్ సరిగా గుర్తులేవు, సారీ. ఇక్కడ ఫ్రూట్స్ చూసారా, అసలు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ వెరైటీస్ భలే అనిపించాయి నాకు. డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడోస్, లిచీస్, ప్లమ్ ఫ్రూట్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అంట ఇక్కడ. అవకాడోస్ మాత్రం చాలా చీప్గా అయితే దొరుకుతాయి ఇక్కడ. దీని ఏదో సుల్తాన్ సంథింగ్ అక్కడ ఉంది కదా, సుల్తాన్ బ్యాటరీ. సో ఆ ప్లేస్ అనమాట ఇదైతే. సో అదేదో కొంచెం ఫన్గా అనిపిస్తే షూట్ చేశాను. ఇక్కడ మంచిగా ఫేమస్ చర్చిలు కూడా ఉన్నాయి. సో నేను ఇంకా కొంచెం ట్రాఫిక్ చూడండి, ఈ చిన్న ఊర్లో కూడా ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా. ఈ సుల్తాన్ బ్యాటరీ అనే ప్లేస్లో చాలా ట్రాఫిక్, మాకు చాలా టైం పట్టింది. ఇంకా మేము చాలా అలసిపోయి ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ వెళ్ళంగానే మాకైతే, ఎందుకంటే మార్నింగ్ వచ్చాం కదా, దారిలో ఏదో జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, కానీ తర్వాత అందరికీ బాగా ఆకలేసేసింది. సో ఇక్కడ 1980 అని మేము ఇక్కడ కల్పేటలో తీసుకున్నాం అనమాట హోమ్ స్టే అన్నీ నేను తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వదిన థర్స్డే అని చెప్పేసి నాన్ వెజ్ తినదు అని ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ చేసుకుంది. మీల్స్ అయితే రైస్ కొంచెం లావుగా ఉంటుంది, ఇంకా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అన్నీ ఇచ్చారు. మేమందరం అయితే ఫిష్ కర్రీ అలా తిన్నాము. కొంచెం కాస్ట్ అనిపించింది కానీ బట్ ఫుడ్ అండ్ ఆల్ ఇట్ వాజ్ నైస్. ఫిష్ అయితే ఒకరికి సరిపోతుంది, ఫిష్ బాగా తిన్నాం మేమైతే. పిల్లలు కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చూస్తున్నారు కదా, అది ఏంటో అలా పరోటా అనమాట. అందులో చికెన్ కర్రీ పెట్టేసి వాళ్ళు అలా అరటాకులో కట్టేసి ఇస్తారంట. బట్ ఇట్ వాస్ టేస్టెడ్ వెరీ నైస్, చాలా ఎమ్మీ ఉండే. మా పిల్లలు ఇద్దరు ధృవిత్సాన్ని అదే తిన్నారు తెలుసా.
బాగుండింది. ఎంతైనా అరిటాకు భోజనం ఏం తిన్నా బాగుంటుంది. సో అన్ని రకాల ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. అంటే మేము కొత్తగా వెళ్ళాం కదా, సో మేము వేరే వాళ్ళని అడిగితే ఈ రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశారు. బట్ ఇట్ వాజ్ లిటిల్ కాస్ట్లీ. ఇంకా మనం ఏదైనా వెతికితే దొరికిండొచ్చేమో, బట్ వీఆర్ ఆల్ హంగ్రీ అనమాట. సో ఇంకా ఎందుకులే ఇంకా అన్ని వెతకడం, ఇదేదో బాగుంది అని చెప్పేసి ఇంకెళ్ళాము. సో నేనైతే ఫిష్ తింటున్నా, ఫిష్ ప్రాన్స్. మా పాప అయితే అదే పరోటా చెప్పాను కదా, పరోటా ఫోల్డ్ చేసి అందులో చికెన్ అలా ఉంటుంది, అది తిన్నాము. సో ఇంక ఇక్కడ జ్యూస్ ఇస్తారు. అంటే అది ఏందో అనుకున్నా నేను, అది కొంచెం మంచిగా అరుగుతుందని. సో మసాలా జ్యూస్ మందు అనుకునేరు, అదేం మందు కాదు. సో అలా అనమాట. సో ఇదే రెస్టారెంట్ బయట నుంచి 1980s అని. చాలా బాగా అనిపించింది. రెస్టారెంట్ అంతా కూడా బాగుంది. వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి, కానీ ఇక్కడ నచ్చింది ఏంటంటే ఎంత వర్షం పడినా కూడా గట్టి నేల అనమాట. సో మనం ఏం పడతాము అనే భయం అయితే ఉండదు. మా బుడ్డిది కూడా మంచిగా సపోర్ట్ చేసింది గైస్. నిజంగా పిల్లలు సీరియస్లీ గుడ్. అండ్ మాకైతే ఇక్కడెక్కడ టీ అంత నచ్చలేదు. ఇక్కడ ఒక చెట్టు చూసారా, మామిడికాయలు ఎన్ని ఉన్నాయో. చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. అందుకేనేమో కేరళ ఈజ్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా. సో చాలా బాగా నేచర్ మాత్రం అక్కడే ఉండిపోవచ్చు, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో రాగానే మంచి ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా మేము హోమ్ స్టేకి అయితే వెళ్ళాలి. ఇంకా హోమ్ స్టేకి వెళ్ళేలోపు మా వారు మా తమ్ముడు ఇద్దరికి టీ కావాలంట. సో టీ ట్రై చేద్దామని అయితే దేవర్ ట్రయింగ్, బట్ అంతేం లేదు అని అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అందుకే నేను ధైర్యం కూడా చేయలేదు టీ తాగడానికి. సో ఇంకా అక్కడి నుంచి తినేసేసి మేము ఇంకా హోమ్ స్టేకి అయితే వెళ్తున్నాము. సో దారిలో సూపర్ ఉంది తెలుసా, వ్యూ అంతా కూడా వెరీ బ్యూటిఫుల్. ఇంకా పిల్లలందరూ కూడా ఇంకందరం తిన్నాం కదా, సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఎక్కడికైనా వెళ్దాము అనేసి ప్లాన్ వేసుకుంటున్నాము. సో ఇంకా రాగానే వచ్చాము కదా బెటాలియన్తో అని ఇంకా ఫోటోలు తీసుకోవడం అట్లా స్టార్ట్ చేసాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ హోమ్ స్టే. సో నేను హోమ్ స్టే డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో ఒకటి కంప్లీట్గా హోమ్ స్టే టూర్ అనేది పెడతాను. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఆ హోమ్ స్టే డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ హోమ్ స్టే. మాకైతే సూపర్ అనిపించింది. మంచి బడ్జెట్లోనే అయిపోతుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ హోమ్ స్టేలో రాగానే నన్ను అట్రాక్ట్ చేసింది అయితే ఈ ట్రీస్. 2 అవకాడో ట్రీస్ ఉన్నాయి. నా కళ్ళంతా అవకాడో ట్రీస్ మీదనే ఉన్నాయి తెలుసా. అసలు ఇంత బాగుంటుంది అవకాడో చెట్టు అంటే ఐఎమ్ సో ఎగ్జైటెడ్. అది ఎందుకో తెలీదు. అవకాడో ట్రీస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అవకాడోస్ తినడం కూడా నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. సో చాలా బాగున్నాయి తెలుసా. ఈ హోమ్ స్టే మొత్తం కూడా చాలా హోమ్లీగా. మా పిల్లలు చూడండి రచ్చ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక మైక్ ఇచ్చారనమాట. మైక్ తీసుకొని ఫుల్ ఇంకా ఆడిందే పాడిందే. మా బుడ్డి ఇంకా తెలుసు కదా డ్యాన్సులు బాగా వేస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా.
సో పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పర్ఫెక్ట్గా స్వింగ్స్ కూడా ఉన్నాయి. సో పర్ఫెక్ట్ హాలిడే చెక్-ఇన్ ఇది. బాగా రిలాక్స్ అయిపోవచ్చు. వెరీ బిగ్ గ్రౌండ్, సూపర్ ఉంది. మా వదిన ఫోటోలు తీసుకొని అలసిపోయినట్టుంది పాపం. ఇప్పుడు మేము పోయింది పొద్దున ట్రెక్కింగ్ చేస్తాను. రాదు నా ఫోన్ లోపలనే ఉంది కదా ఛార్జింగ్ లో. నేను అసలు తీసుకునే వాళ్ళ ఫోన్ ఎందుకు మీలో ఈ ప్లాంట్స్ ఎంతమందికి తెలుసు? టచ్ మీ నాట్ ప్లాంట్ అని మనం ముట్టుకుంటే అవి ముడుచుకుపోతాయి అనమాట. అసలు మనం అలా టచ్ చేస్తే చాలు అవి చాలా ఇట్లా ముడుచుకొని వెళ్ళిపోతాయి. సో మేము అది చూపించడానికి షూట్ చేశాడు మా తమ్ముడిది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది. ఎక్కడైనా కొంచెం చలి ప్రదేశాల్లో ఈ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయంట. సో వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు ఏవి ముడుచుకుంటాయని. సో అదనమాట వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు హోటల్కి వచ్చినాం ఫ్రెండ్స్. నైట్ ఫ్రెండ్స్. హాయ్. Very nice climate and it is very cool and we are enjoying this place. Thank you. శ్రీకుమారు
ఉండాలి ఉండాలి చోలో తీసుకున్నాడు ఎవరో తెచ్చారు. ఇదండి ఫస్ట్ డే ఆఫ్ వాయనాడు. మేము ఎలా రీచ్ అయ్యాం, అసలు ఏంటి, ఏం ప్లాన్ చేసాం, ఫస్ట్ డే ఏం చూసాము, కొన్ని ఫొటోస్ కూడా దిగాము, అవన్నీ ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఈ చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మా ఫొటోస్, మా వ్లాగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం మిస్ చేయొద్దు. కొన్ని మంచి పిక్స్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. వీటన్నిటిలో మీకు ఏ పిక్స్ నచ్చాయి, మేము ఎలా ఉన్నాము, ఎలా ప్లాన్ చేసింది మీకు నచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్